హాయ్ హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లో జరిగిన ఏమన్నా ఓట్ థెఫ్ట్ జరిగిందా లేదా అనేటువంటి రకరకాల ఎలిగేషన్స్ని ఒకసారి చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇప్పటికే మీరు ఆన్లైన్లో సోషల్లో ట్విట్టర్లో అక్కడక్కడ చూసుంటారు. బట్ ఇంకొకసారి నేను మీకోసం రివైజ్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ కర్ణాటకలో జరిగినటువంటి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ తీసుకొని రాహుల్ గాంధీ ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక నియోజకవర్గాన్ని తీసుకొని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే రాహుల్ గాంధీ చేసింది వాళ్ళు ఎక్కడైతే అంటే రాహుల్ గాంధీ టీం ఎక్కడైతే రీసెర్చ్ చేశారో అక్కడ మాత్రమే వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సాలిడ్ ఫ్యాక్ట్ లేకుండా రీసెర్చ్ డేటా లేకుండా ప్రజెంట్ చేస్తే కేసులు పడతాయి వాళ్ళ మీద. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా రావచ్చు. కాబట్టి వాళ్ళు 6 నెలలు 7 నెలలు టైం తీసుకొని ఒక నియోజకవర్గంలో రీసెర్చ్ చేసి పక్కా ప్రూఫ్ తోటి ప్రజెంట్ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రీసెర్చ్ చేయలేదు. వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్ ఫ్యాక్ట్ లేదు. కాబట్టి హీ డి నాట్ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎనీవే. ఓకే, సరే, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ మెన్షన్ చేయకపోయినా మోరోవర్ ఆంధ్రప్రదేశ్ హర్యానా గురించి కానీ ఇక్కడ గురించి ఎలిగేషన్ చేస్తారు తప్ప పక్కా ప్రూఫ్ తోటి ప్రజెంటేషన్ చేయాల. కానీ వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉండొచ్చు అనేటువంటి కొంతమంది నెటిజన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. వైఎస్ఆర్సిపి క్యాడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. వాట్ ఆర్ ది ఎలిగేషన్స్ మేడ్ బై వైఎస్ఆర్సిపి ఇన్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్ ఓట్ థెఫ్ట్ might have taken place. These are only allegations, no proof, no solid evidences, but doubts. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన తర్వాత చాలామందికి ఇంకా డౌట్ వచ్చి చాలామంది ఆన్లైన్లో పోస్ట్ చేయటం మొదలెట్టారు. ఓకే, వీళ్ళు చేసింది ఏంటి అంటే సేమ్ లైక్ అన్యూజువల్ సర్జ్ ఇన్ ఓటర్ నంబర్స్ అనే దాన్ని ఒక టాప్ పాయింట్ని పట్టుకొని ఒక ఎక్స్ఐఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్ రాశారు. ఏదైతే రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇది అన్యూజువల్ సర్జ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ పర్సంటేజ్ అండ్ న్యూ ఓటర్స్ యాడెడ్ అనేటువంటి లైన్లో ఏదైతే ఒక రాహుల్ గాంధీ ప్రజెంట్ చేశాడో ఇదే లైన్లో ఒక ఎక్స్ఐఎస్ ఆఫీసర్, వన్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ అండ్ ఎక్స్ బ్యూరోక్రాట్స్ పివిఎస్ శర్మ అనే ఒక ఆయన ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసింది ఏంటంటే 2014-19లో కొత్త ఓటర్లని ఓటర్ లిస్ట్కి యాడ్ చేసిన వాళ్ళు 4 లక్షలు ఉంటే 2019-24కి కొత్త ఓటర్లు యాడ్ చేసింది 42 లక్షల మంది అని చెప్పి ఆయన పోస్ట్ చేశాడు. ఎంత డిఫరెన్స్ అంటే ఒక 5 సంవత్సరాల్లో కొత్త ఓటర్లు వచ్చింది 4 లక్షలు అయితే రిమైనింగ్ 5 సంవత్సరాలు 19 నుంచి 24 మధ్యలో 42 లక్షల మంది ఓటర్స్ని యాడ్ చేశారు అనేది ఒక ఇష్యూ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఎలిగేషన్ కూడా చేస్తున్నారు. ఏమని, ఇది చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోనే కదా, వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళే కదా ఈ కొత్త ఓట్లు యాడ్ చేసింది అని కౌంటర్ ఎలిగేషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేసిందని కదా, ఎలక్షన్ కమిషన్ కొన్ని న్యూ ఓటర్స్ని వాళ్ళే ఎక్కడో ఆఫీసులు అక్కడెక్కడ కూర్చొని ఎడిషనల్గా యాడ్ చేసుకున్నారు అనేది ఎలిగేషన్. ఓకే, గవర్నమెంట్ ఎలిగేషన్ యాడ్ చేసిందని కాదు కదా, ఆఫీసర్లతోటి కొత్తగా యాడ్ చేస్తారు. ఏదైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేసినా టీడీపీ గవర్నమెంట్ చేసినా ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త ఓటర్స్ని 42 లక్షల మందిని యాడ్ చేశారని నేను ఒక ఎలిగేషన్ అయితే బయట పెట్టాడు ఆయన. ఓకే, ఈయన ఏమంటారంటే పోస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ఫస్ట్ 5 years న్యూ ఓటర్స్ అనేవి 4 లక్షలు ఉంటే నెక్స్ట్ 5 years 42 లక్షల మంది కొత్త ఓటర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇది అనుమానంగా ఉంది అని చెప్పి ఆయన పోస్ట్ చేసింది. ఓకే, ఇంకోటి కూడా ఆయన ఏం పోస్ట్ చేశారంటే ఈ 42 లక్షల మందిలో అక్టోబర్ డిసెంబర్ 2023 మధ్యలోనంటే 3 నెలల్లోనే 23.5 lakhs ఓట్స్ని కొత్త వాళ్ళని యాడ్ చేశారట లిస్ట్కి. 23 లక్షల మందిని 3 నెలల్లో యాడ్ చేశారు లిస్ట్కి అని అన్నారు. ఇది ఈ 42 లక్షల మందిలో అది ఆయన చేసిన ఒక ఎలిగేషన్. ఏమంటాడు, జస్ట్ ఇన్ 2 months బిట్వీన్ October 2023 December 2023 జస్ట్ ఇన్ 2 months 23.5 lakh న్యూ ఓటర్స్ వర్ యాడెడ్ టు ది లిస్ట్. ఇంకొక ఎలిగేషన్ కూడా చేశాడు.
ఇది ఇంపార్టెంట్ ఎలిగేషన్ చేశారు ఆయన. పివి శర్మ ఎక్స్ బ్యూరోక్రాట్. ఆయన చేసిన ఎలిగేషన్ ఏంటంటే, అది ఏదైతే రాహుల్ గాంధీ 6 గంటల తర్వాత ఈ కొత్తగా యాడ్ చేయబడినటువంటి ఫేక్ ఓటర్స్, డూప్లికేట్ నెంబర్స్ మొత్తం కూడా 6 గంటల తర్వాత మీరు ఓట్లు వేసుకున్నట్టుగా పోలింగ్ పర్సంటేజ్ పెంచేసి మీరు చేశారు అని అన్నారు కదా. ఆ ఎలిగేషన్ని అదే లైన్లో ఇతను రాసింది ఏంటంటే, బిఫోర్ 6 PM ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం 68.18% ఉందని 6 గంటలకు రిలీజ్ చేసిన డేటా. అంటే ఇది స్పెసిఫిక్ టైం, ఈ టైం తర్వాత రిలీజ్ చేసిన డేటా. కానీ తెల్లారిపోతానికి వచ్చేసరికి 81.86% పోలింగ్ అయిందని చెప్పి డిక్లేర్ చేశారంటే అర్థం 6 గంటల తర్వాత 13.74% ఓట్లు పడ్డాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో. రిమెంబర్, మహారాష్ట్రలో 6 గంటల తరువాత పోలింగ్ శాతం పెరిగింది 6%. రాహుల్ గాంధీ క్లెయిమ్ చేస్తుందంటే, రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేసేటట్టుగా 6% ఆఫ్టర్ 6 PM పడింది. 6%కే అతను క్వశ్చన్ చేశాడు, 6% నైట్ ఎవరు వేశారు, అంత పర్సంటేజ్ ఎట్లా పెరిగింది, వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి ఎందుకు వేశారని అన్నాడు. మనకి ఇంకా 13% పెరిగింది ఆంధ్రప్రదేశ్లో నైట్, అంటే ఆఫ్టర్ 6 PM ఇతని ప్రకారం. అంటే అరౌండ్ ఈ 13% మొత్తం కలిపి అప్రాక్సిమేట్గా 46 లక్షల మంది కిందకు వస్తారట. ఈ 13% ఎవరు, మొత్తం ఎంతమంది ఓటర్ని క్యాలిక్యులేట్ చేస్తే 46 lakhs ఓటర్స్ అంటే, ఈ ఎవరైతే కొత్తగా యాడ్ చేసిన 42 లక్షల మంది ఉన్నారో, ఈ నైట్ పడ్డాయని చెబుతున్నటువంటి అనుమానిస్తున్నటువంటి 46 లక్షలు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. 42, 46 ఆల్మోస్ట్ ఇంచుమించుగా సేమ్ ఉన్నాయి. అంటే ఈ 42 lakhs కొత్త ఓటర్స్ని ఎవరినైతే యాడ్ చేశారో, 4 lakhs నుంచి 42 లక్షలకు ఎవరైతే యాడ్ అయ్యారో, వీళ్ళందరూ నైట్ వేసినట్టుగా చేశారు. అంటే ఏదో జరిగింది అనేది ఇతని యొక్క అనుమానం, శర్మ గారి అనుమానం. ఓకే, the new added voters 42 lakhs and extra votes polled in the night are 46 lakhs, almost raises suspicion according to Sharma. అండ్ ఆయన ఇంకోటి కూడా ఎలిగేషన్ చేశారు. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గాన్ని తీసుకున్నారు గతంలో, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు తీసుకున్న నియోజకవర్గంలో ఈయన డౌట్ ఏంటంటే, శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పుడు అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి చెప్పాడు కదా. ఇలాగ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాయచోటి అనేటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొని వీళ్ళు కూడా ఒక టెంటేటివ్గా మరీ డీప్గా రీసెర్చ్ చేసి ఉంటారు వీళ్ళు. బట్ ఏదో కొద్దిగా గొప్ప రీసెర్చ్ అయితే చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఏం చెప్పిందంటే, ఇది ఆయనకి 2019లో 98,000 ఓట్లు వచ్చినాయంట, 2024లో 93,000 ఓట్లు వచ్చినాయంట. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగ ఉంటుంది, ఆ 4-5% అనేది 4,000, 5,000 ఓట్స్ డిఫరెన్స్ అనేది పెద్ద లెక్క కాదు. ఆల్మోస్ట్ నా ఓట్లు నాకు వచ్చాయి, 98,000 ఎవరైతే నా ఓటర్స్ నాకు మొత్తం వేశారు. కానీ ఇక్కడ ఆయన డౌట్ ఏంది, టీడీపీకి 66,000 ఓట్లు వస్తే 95,000 ఓట్లు వచ్చాట 2024లో. అంటే అర్థం ఈయన కోల్పోయిన 5,000 ఓట్లు ఆయనకు పడ్డాయి అనుకోండి. ఈయన 5,000 కోట్లు కోల్పోయాడు కదా, ఈ 5,000 ఓట్లు ఈయనకి పడితే 60,000-70,000 ఓట్లు రావాలి. మిగతా 25,000 కొత్త ఓటర్లు మొత్తం కూడా టీడీపీకి ఎందుకు వేస్తారు, నాకు కూడా కొద్దిమంది వేస్తారు కదా, ఏదో జరిగింది అనేది ఆయన యొక్క రైస్ చేసినటువంటి అనుమానం గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఇక్కడ అఫ్కోర్స్ కాంగ్రెస్కి కొద్దిగా 2,500 పెరిగినాయి. అంటే ఇక్కడ ఒకటి మనకి కనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళందరూ ఎలియన్స్లోకి వెళ్ళారు. బట్ ఇక్కడ వైసీపీ, నేను చాలా రోజుల నుంచి చెప్తాను, వైసీపీ కాంగ్రెస్ ఎలియన్స్లోకి వెళ్తే కొన్ని సీట్లు గెలుచుకుంటారని. ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇది 93, ఇదేమంటారు, ఈయనకి 93,000 ఓట్లు వచ్చినాయి కదా, ప్లస్ ఇక్కడ ఒక 5,000 కలిస్తే 1 lakh దాటే ఆయనకి ఓట్లు. ఓకే, 2024లో 93 నుంచి 5,500 కాంగ్రెస్కి వచ్చినాయి కలిస్తే ఆయనకు 1 lakh దాకా అప్రాక్సిమేట్ గెలిచి ఉండేవాడు శ్రీకాంత్ రెడ్డి గారు. ఓకే, సరే, ఎనివే ఆ ఎలియన్స్లు అవన్నీ మన చేతిలో లేవు, అది వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు తీసుకుంటారు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అవర్ హ్యాండ్, మనం వాటి గురించి మాట్లాడడం అనవసరం. ఓకే, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సేస్, దట్ the decision taken by the owner of a company
ఎదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ హీ విల్ బేర్ ఇట్. ఓకే, మన అభిప్రాయం చెప్పడం వరకు మన పని. అదే నేనేమన్నానంటే ఇది ఆయన చేసినటువంటి ఒక ఎలిగేషన్ అది. ఈ శ్రీకాంత్ రెడ్డి ఎలిజెస్ దట్ హిస్ ఓటర్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ బట్ అపోనెంట్ గాట్ సడన్లీ 30,000 న్యూ ఓట్స్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఆల్ న్యూ ఓటర్స్ హౌ కెన్ దే ఆల్ ఓట్ టు ఎన్డీఏ క్యాండిడేట్, టీడీపీ క్యాండిడేట్ అనేది ఆయన డౌట్. ఇది ఇక్కడ మన హిందూపూర్లో జరిగినటువంటి ఒకటి కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కాంగ్రెస్ వైసీపీ ఎంపీకి 484 ఓట్లు పడితే ఒక పోలింగ్ బూత్లో, అదే పోలింగ్ బూత్లో ఎమ్మెల్యేకి ఒకే ఒక్క ఓటు పడింది. అంటే అర్థం అంటే 484 మందిలో 484 మందిలో 400 అంటే 100% క్రాస్ ఓటింగ్ చేస్తారా ఎమ్మెల్యేకి ఎంపీకి? చేయరు కదా. ఇక్కడ క్రాస్ ఓటింగ్ పడింది, 100% క్రాస్ ఓటింగ్ పడింది. అంటే ఏదో మ్యానిపులేషన్ జరిగింది అనేది వీళ్ళ యొక్క అనుమానం రైజ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. మంగళగిరిలో కూడా సడన్గా అదే మంగళగిరి లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో కూడా ఓట్లు ఆల్మోస్ట్ 60,000 90,000 అని ఉంది ఇక్కడ. 60,000 ఓట్స్ ఎక్స్ట్రా పడ్డాయి ఆయనకి. అది కూడా కొంతమంది డౌట్స్ రైజ్ చేశారు. వైసీపీ వాళ్ళకి 1,08,000 ఓట్లు వస్తే 2019లో అది 76,000 ఓట్లు పోలైనాయి 2024లో. అంటే 30,000 ఓట్లు కోల్పోయారు వీళ్ళు. అంటే 30,000 ఓట్లు కోల్పోతారా ఒక నియోజకవర్గంలో? మరి అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందా అనే ఒక అనుమానం అయితే వాళ్ళల్లో ఉంది. మోరోవర్ లోకేష్ గారికి వీళ్ళు కోల్పోయిన 30,000 ఓట్లు ప్లస్ కొత్తగా యాడ్ అయిన 30,000 ఓట్లు కలిపి 60, అంటే అందరూ కొత్తగా యాడ్ అయిన మొత్తం కూడా లోకేష్ గారికి వేసినట్టే కదా అర్థం. వీళ్ళు కోల్పోయిన 60,000 కొత్తగా వేసిన వాళ్ళు మొత్తం కలిపి 60,000 ఓట్ షేర్ ఎలా వచ్చింది అనేది చాలామందికి అనుమానం వచ్చింది. పోలింగ్ పర్సంటేజ్ చూద్దామని చూస్తేనేమో ఇక్కడ 2019లో పోలింగ్ మొత్తం టోటల్ ఓటర్లు వేశారు, కానీ వీళ్ళు చూడండి ఈసీఐ వాళ్ళు ఇంకా ఆన్లైన్లో పెట్టలా పోలింగ్ శాతం అని ఇంతవరకు పెట్టలా. టోటల్ ఎన్ని ఓటర్లు ఉన్నారు, పోలింగ్ పర్సంటేజ్ ఎంత, ఇదంతా అది చూడండి. సంవత్సరంన్నర అయిపోయింది, ఈసీఐ ఇంకా కొద్దిగా డేటాను దాచిపెడుతుంది, ఎందుకు తెలియట్లేదు. అది ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి చాలామందిలో. గతంలో కూడా వివిప్యాట్ స్లిప్స్ని మీరు కాలుస్తున్నారని చెప్పేసి కొంతమంది డౌట్లు రైజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఇదిగోండి అండర్ రూల్ 94 ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 మేము ఎలాంటి స్లిప్పుల్ని కాల్చలేదు, సంవత్సరం పాటు మేము దాచిపెడతాము అన్నారు. ఈలోపు ఎవరో కోర్టుకు వేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటారు కోర్టు, అంటే కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు అసలు కాల్చకూడదు కదా, సంవత్సరం అయింది అది. కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఇంక దాన్ని నువ్వు ట్యాంపర్ చేయకూడదు. ఎందుకు వన్స్ ఇట్ ఈస్ ఇన్ కోర్ట్ దట్ ఈస్ అన్ ఎవిడెన్స్, యూ షుడ్ నాట్ ట్యాంపర్ దట్. ఓకే, మరి ఇప్పుడు ఆ వివిప్యాట్ స్లిప్స్ ఉంచారో లేదో మనకైతే తెలియదు. ఓకే, అది అప్పుడు జరిగిన ఎలిగేషన్. ఇప్పుడు వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈయన బల్లాన చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు గతంలో. శ్రీనివాసరెడ్డి గారు కోర్టుకు వెళ్ళి అడిగిందంటే వివిప్యాట్ స్లిప్స్ని వెరిఫికేషన్ చేయండి అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి మెషిన్లో కౌంట్ చేసి నీకు ఒక 1,000 రూపాయలు ఇచ్చాడు, మెషిన్లో కౌంట్ చేసి ఇచ్చాడు. ఆయనకి డౌట్ వచ్చింది, లేదంటే నాకు ఆ మెషిన్ మీద డౌట్ ఉంది, చేత్తో లెక్కబెట్టు అవి అన్నాడు. కరెన్సీని చేత్తో లెక్కబెట్టి టాలీ చేయి, మెషిన్ కరెక్ట్ చెప్పిందా లేదంటే, లేదు నేను ఇంజనీర్ని పిలిచి ఈ మెషిన్ కరెక్ట్గా ఉందా లేదో నేను టెస్ట్ చేస్తాను, కానీ ఇవి మాత్రం కౌంట్ చేయను అంటే అదే చేశారు ఇక్కడ. ఆయన వివిప్యాట్ వెరిఫికేషన్ చేయండి అంటే వాళ్ళు ఏమన్నారు, మాక్ పోలింగ్ చేస్తాము, ఒక ఇంజనీర్ని పట్టుకొస్తాము, తయారు చేసిన కంపెనీ ఓనర్ని పట్టుకొస్తాము, ఎలక్షన్ కమిషన్ వస్తారు, ముగ్గురు కలిసి మెషిన్ చుట్టుపక్కల నిలబడి మెషిన్ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం, కానీ ఆ వివిప్యాట్ స్లిప్లు దీనికి మాత్రం కౌంట్ చేయమన్నారు. ఇప్పుడు అతను రైజ్ చేసింది ఆ వివిప్యాట్ స్లిప్స్ నువ్వు చూపిస్తున్న ఓట్లు నాకు 2 కరెక్టా లేదా అని వెరిఫై చేయమంటే నేను మెషిన్ మీద రీసెర్చ్ చేస్తాను, పిహెచ్డి చేస్తాను అంటే దానివల్ల ఉపయోగం లేదు కదా. అది అక్కడ చాలామందికి డౌట్ వచ్చింది మెషిన్ మీద. ఓకే, వీళ్ళ రైజ్ చేసిన డౌట్. ఇక్కడ ఎనదర్ క్యాండిడేట్ బెల్లాని చంద్రశేఖర్ గారు ఈయన గతంలో చేసిన ఆరోపణ ఏంటంటే, పోలింగ్ అయిపోయిన తర్వాత నేను 80% ఛార్జింగ్ అయిపోయింది, అది మళ్ళీ సీల్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేసే టైంకి 100% అయింది, ఆటోమేటిక్గా ఎలా ఛార్జింగ్ ఎక్కింది, ఎవరో ఛార్జింగ్ పెట్టారు, దానికి ఛార్జింగ్ పెట్టారు అంటే నువ్వు దాన్ని సీల్ చేసావు,
సీల్ తీసేవు ఉంటే అర్థం నువ్వు ట్యాంపర్ చేసావు, ఆ మెషిన్ లేదు తేడా చేసావు నువ్వు అని చెప్పేసి ఈయన కొద్ది ఎలిగేషన్ చేశాడు గతంలో. ఓకే, సరే ఇవన్నీ కూడా ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు. ఇది ఒక ఆరోపణ కూడా వచ్చింది గతంలో, ఒక ఆన్లైన్లో తిరుగుతుంది. ఇదేంది, వైఎస్ఆర్సీపీ రిలీజ్డ్ 59 lakh false entries in the voter list. An ECI audit led by former Deputy Election Commissioner Vinod Jutsi. Social media post claimed 60 lakh excess votes statewide with specific booths. Hindupur అంటే booth number 28 showing suspicious turnout and missing or unknown voter names అని ఇది ఒకటి చూపిస్తుంది. ఓకే, సో ఇది వస్తుంది. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతవరకు ఇట్లాంటి ఓటర్స్ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. పోనీ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నారు, అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు, కానీ అఫీషియల్గా పార్టీ నుంచి స్టేట్మెంట్ రాలేదు. బట్ సపోర్టర్స్, వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ వీళ్ళు అడుగుతున్నారు. ఇతను డైరెక్ట్గా రాహుల్ గాంధీ అంటే వాళ్ళు ఎక్కడైతే రీసెర్చ్ చేశారో, వాళ్ళు ఎక్కడైతే 7 నెలలు టైం తీసుకొని పేపర్ ఫోటోలు మొత్తం వెరిఫై చేసి వాళ్ళు ఏదైతే పక్కా 100% ప్రూఫ్ ఉన్న నియోజకవర్గాలనేమో ఇతను ప్రజెంట్ చేశాడు. ఓకే, మిగతా ఈ ప్రూఫ్ లేకుండా మాట్లాడలేడు కదా అతను. కేసులు ఫైల్ చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు. అందుకని విత్ సాలిడ్ ప్రూఫ్ ఉన్న నియోజకవర్గాన్ని ప్రజెంట్ చేశాడు రాహుల్ గాంధీ. బట్ వీళ్ళు రీసెర్చ్ చేయలేదు కాబట్టి మేబీ దట్స్ వై జగన్మోహన్ రెడ్డి డిడ్ నాట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ దిస్, బికాజ్ వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తే ఏమన్నా వాళ్ళు కూడా విత్ ప్రూఫ్తో ప్రజెంట్ చేసి ఉండేవాళ్ళు. ఇవన్నీ ఆడ్ ఎలిగేషన్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నవి. బట్ ఏదేమైనా దెర్ ఇస్ సమ్ కన్సర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో దట్ whatever the statistical data PVS Sharma presented, it is definitely మనం ఆలోచించదగినటువంటి ప్రజెంటేషన్స్ PVS శర్మ గారు పోస్ట్ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.